హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. తొక్కి బ్రతుకుతా అనే వాళ్ళ ముందు నువ్వు ఎదిగి నిలబడుతా అనే ధైర్యం ఉండాలి. అలాగే మనం చెప్పే సమాధానం కన్నా కూడా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడండి. ఓపిక చాలా విలువైనది. అలాగే ఇష్టం ఇంకా కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఇంకా ఓపిక అలాగే ఆశయం అనేది నిన్ను ఎప్పటికైనా కూడా రాజును చేస్తుంది. మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం చాలా మంచిది కదండి. పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలివాన ఎలాగైతే కూల్చేస్తాయో అలాగే గాలి మాటలు, చెప్పుడు మాటలు నిండు సంసారాలను నిలువునా కూల్చేస్తాయి. చీకటిని చీదరించుకోకు. కొన్ని ఆలోచనలు అలాగే ఆవేశాలు మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకటిలోనే. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక క్షణం ఓడినా కూడా మనిషిగా జీవితాంతం గెలుస్తూ ఉంటావు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తూ ఉంటారు. కానీ నీ మంచిని కోరేవారు మాత్రం నీ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, జీవితాంతం అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతూ ఉండడమే జీవితమేమో. అలాగే నిజమే కదండి. జీవిస్తే సింహంలా జీవించాలి. ఎందుకు అంటే నోరు లేని మేకనే బలిస్తారు కానీ గర్జించే సింహాన్ని కాదు కదా. ముగింపు తెలిసిన కథకి, ముందే ఏం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఏముంటుంది చెప్పండి. బంధాలు కలిపేది మాటే, ఆ బంధాలను తెంచేది మాటే. ప్రాణం పోసేది మాటే, అలాగే ఆ ప్రాణం తీసేది కూడా ఒక్క మాటే. గాయాలు చేసేది మాటే, మాన్పేది మాటే. మాయ నిన్ను గెలిపిస్తుంది, మాట నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. అడగడం చేతకానప్పుడు ఆశపడకు. అలాగే ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. అలాగే విలువలను మరిచిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. పని ఉంటేనే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరిపోయాక తగలేసే రకాలు. ఇది నేటి మనిషి యొక్క లోకం తీరు. ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలున్నాయి. అదే అభిమాన పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలే ఉన్నాయి కానీ అలాగే మనసును చూసి ఆనందపడే బంధాలు ఎక్కడున్నాయి? ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది అంటున్నారు. అవసరానికి ఉపయోగపడని స్నేహాలు, ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే.
ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి, నీ ప్రక్కన ఒక్కరు కూడా ఉండరు. అదే అబద్ధాలు చెబుతూ లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద సమూహమే ఉంటుంది. బయట వాళ్ళకి ఇచ్చే సమయం అలాగే విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, కానీ దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది. చెడు సమయం నడుస్తుంది అంటే బాధపడకండి, మీ విజయంతో దాని అహాన్ని అణిచివెయ్యండి. కోపం అనేది తెరలాంటిది, తీస్తే పోతుంది. కానీ బాధ అనేది గాయం లాంటిది, గాయం మానినా మచ్చ అలానే ఉంటుంది. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఓడిపోయినప్పుడు మాత్రం ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. మనిషి ఎలా ఉన్నాడు అని చూడకు, మనసు ఎలాంటిది అని చూడు. అందం పోతుంది, అలాగే ఆస్తులు కూడా తరిగిపోతూ ఉంటాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడు ఉంటుంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కూడా నువ్వు కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, అదే తెలిసి బాధ పెడితే తీర్పు ఆ కాలానికి అప్పగించు. అలాగే నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది, ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము కదండి. అర్థమైంది కదా? అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించుకుంది సంతోషాన్నిస్తుంది, ఇక కష్టపడి సంపాదించుకుంది సంతృప్తినిస్తుంది. నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. భుజాల మీద ఉన్న బరువుని బలం ఉన్నవారు ఎవరైనా మోస్తారు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసిన వారు మాత్రమే మోయగలరు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరేదైనా. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో పని లేదు, అలాగే మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో అస్సలు పని లేదు. నువ్వు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మనిషిని మనిషిలా చూసేది భూమి మాత్రమే. ఏ కులం వారు పండించినా పండుతుంది, ఏ కులం వారు చనిపోయినా తనలో కలుపుకుంటుంది, హక్కున చేర్చుకుంటుంది. నమ్మకం అలాగే ప్రాణం రెండు ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. ఇక నమ్మిన వారిని మోసం అస్సలు చెయ్యొద్దు. మోసం చేసిన వారిని ఇంకా నమ్మకు. పంటని చీడపురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా మనకి నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే. అసమర్థుడికి అవరోధాలుగా కనిపించేవి సమర్థుడికి అవకాశాలుగా కనిపిస్తాయి. నీది కానిది నువ్వు తీసుకుంటే నీకు రావలసింది వేరొకరికి వెళుతుంది. గుర్తుపెట్టుకోండి,
అలాగే మీ మనసుకు నచ్చిన నిర్ణయాన్నే తీసుకోండి. కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకోండి. ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎదుటి వారి గురించి చెడుగా చెప్తే సంతోషించకండి. మీ గురించి కూడా ఇతరుల దగ్గర ఎంత చెడుగా మాట్లాడి ఉంటారో అని గ్రహించండి. అలాంటి వారు కాలయాపన కోసం మనుషుల వ్యక్తిత్వాన్ని వాడుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సమయం అలాగే స్నేహం ఉచితంగానే దొరుకుతాయి. కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే తెలుస్తుంది. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ కూడా దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వారికే తెలుస్తుంది. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వారికి నచ్చట్లేదు అని అర్థం. నీ ధోరణి వల్ల అలాగే వారి మనసు గాయపడింది అని అర్థం. నీ నుండి దూరంగా ఉండాలి అనుకుంటున్నారు అని అర్థం. నీ వల్ల ఇంకెప్పుడు బాధపడకూడదు అని అనుకుంటున్నారు అని అర్థం. మనిషిని గాయపరిచినా పర్వాలేదు, కానీ మనసును మాత్రం అస్సలు గాయపరచకండి. ఎందుకంటే అది జీవితాంతం మనిషికి గుర్తుండిపోయేలా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా అవతలి వాళ్ళకి నచ్చట్లేదు అని తెలుసుకోవడానికి కారణాలు ఏవేవో వెతకాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకే అంతా అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో, మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మరిన్ని మోటివేషనల్ కోట్స్తో, మరిన్ని మంచి సూక్తులతో, జీవిత సత్యాలతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.